ఇప్పటి వరకు 64% ఉన్నారు, ఇప్పుడు 65% వచ్చింది. బీఆర్ఎస్ చేసుకున్న పాపం అన్నది. రైట్. బాలాజీ యాదవ్ గారు, ఇప్పటివరకు రామచంద్రారెడ్డి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్న పదాన్ని గుర్తు చేసిండ్రు. ఎట్లా చూడాల్సి ఉంటుంది? గతంలో 18 మంది అంటే 19 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత 18 మందిలో 2/3 మెజారిటీ అంటే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీని విలీనం చేసుకున్న పరిస్థితి మనము ఈ రాష్ట్రంలో చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన 29 మంది చూసుకుంటే అందులో 39 మంది గెలిస్తే అందులో 26 మందిని తీసుకుపోవడం ద్వారా బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక చర్చ. అది అంటే గతంలో మీరు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తురేమో అని ఒక అభిప్రాయం అయితే పబ్లిక్లో వస్తుంది కదా. బలరాం గారు, అయారాం గయారాం సంస్కృతి హర్యానాలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే లేదు సార్. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో. అయారాం గయారాం సంస్కృతి 90s లో వచ్చింది అంటున్నా నేను. ఒక ముఖ్యమంత్రి ఏకంగా తెల్లారు ఒక పార్టీలో 11 మంది తెలంగాణ ప్రజా సమితి ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన రోజు కూడా ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇందిరాగాంధీ ప్రకాశ్ ఓకే. అయారాం గయారాం సంస్కృతి ఈ దేశంలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి గారి టీఆర్ఎస్ గారి పుట్టలేదు అనేది ఇలా టీవీ ద్వారా చెప్తున్న మొదటి పాయింట్. ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే వలసల్ని ప్రోత్సహించినట్టు, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే చేర్చుకున్నట్టు ఇంతకుముందు రామచంద్ర గారు మాట్లాడినారు. మరి 2004లో రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు 2008లో జరిగినది ఏంటిది, అదేవిధంగా 2009 తర్వాతకి జరిగినటువంటి 2010లో జరిగింది ఏంటి అనే దాన్ని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేను సుధపూసన అయినట్టు మేమే ఏదో దీనికి నువ్వు నేర్పి నీరదాక్ష అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంస్కృతి ఏంది, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన ఫిరాయింపులు ఏంది, ఫిరాయింపుల చట్టం ఏంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. అది దాని అంశం. ఓకే, ప్రకాష్ రెడ్డి అన్న కూడా ఇంతకుముందు మాట్లాడిన ఇవాళ నేను జనసంఘ్ 1950s లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రోజునటువంటి మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిణామ క్రమం మనం ఒకసారి పరిశీలిద్దాం. 1950s to 1980 వీళ్ళు జనసంఘు జనత అదంతా ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. ఇలా భారతీయ జనతా పార్టీ వాజ్పేయి అద్వానీ ఉన్న సంస్కృతి ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నదా ఒక్కసారి మీరు కూడా అవలోకనం చేసుకోండి. రామచంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బలరామన్న జరాగే నేను చెప్పని అంశాలు చెప్పని నేను ఏమంటున్నంటే ఇవాళ నేను టీవీల ద్వారా చాలా మంది చెప్తా ఉన్నా. ఇలా కాళ్ళు లేని ఒక సాయిబాబా అంటే సాయిబాబా అనే ప్రొఫెసరు కాళ్ళు లేవు పాపం, బాత్రూమ్ పోవాలన్నా టాయిలెట్ పోవాలన్నా ఇబ్బంది. 3558 రోజులు ఒక సిద్ధాంతం కోసం తను నమ్మినటువంటి ఏదైతే దానికోసం ఒక ప్రొఫెసర్ గా ఈ రాజ్యం పెట్టేటువంటి ఆ సబ్జెక్ట్ వేరు మళ్ళీ మనం ప్లీజ్ ఆగండి సార్, ఆగండి. రాజకీయాల్లో సిద్ధాంత నేపథ్యం తగ్గిందనడానికి, రాజకీయాల్లో డబ్బు ప్రమేయం పెరిగిందనడానికి, రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఒక ప్రజలు ఉందో ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. అతిథులు గారు అనేది 60 ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ క్రమం అనేది తప్పు. ఇలా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఎందుకు నిలబడుతున్నారండి? వారికి ఏమైనా అధికారం వచ్చిందా? వ్యక్తిగా బిఆర్ నల్లుంద్రసేన రెడ్డి గారికి ఇచ్చినప్పుడు రామచంద్ర రెడ్డి గారు మాట్లాడి ఒకసారి రామచంద్ర రెడ్డి గారు నాయకుడిగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే మహేష్ గౌడ్కి ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ డబ్బు ప్రమేయం పెరిగింది. డబ్బు అనేది ఒక భారతీయ రామచంద్ర రెడ్డి గారు మాట్లాడి ఒక నిమిషం బాలాజీ గారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. జనతా పార్టీ చేస్తలేదా? బాలాజీ యాదవ్ గారు మాట్లాడతారు. ప్లీజ్ రామచంద్ర రెడ్డి గారు గతంలో మీరు చేసింది కూడా అదే అన్నది ప్రధానంగా బాలరాజ్ యాదవ్ గారు చెప్తుంది. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ అనేది ఉండద్దు అని చెప్పేసి, ఈ డిఫెక్షన్స్ పార్టీ డిఫెక్షన్స్ ఉండద్దు అని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ 1/3 ఉండే, తర్వాత 2/3 తీసుకొచ్చినాం. తర్వాత వచ్చిన తర్వాత పరిణామ క్రమంలోకి వచ్చేసి రాజకీయాలని భ్రష్టు పట్టడానికి కారణం ఎవరన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి అది యావత్ భారతదేశానికి కూడా తెలుసు. దానికి ఆద్యం పోసింది అక్కడ బీజేపీ